ఆస్తితో పాటు ఆ అమ్మాయి కూడా మంచి రేంజ్లో ఉంది. ఈ సంబంధం ఎలాగైనా ఓకే చేసుకోవాలి. బంపర్ ఆఫర్ని విడిచిపెట్టకూడదు. కూర్చోండి అమ్మగారు, కూర్చోండి. బాబు వీరేంద్ర, అమ్మాయిని చూసావు కదా, ఎలా ఉంది? నీకు నచ్చిందా? అరే అదేంటండి, అసలు మా మ్యాగీకి ఏం తక్కువ నచ్చలేదు అనడానికి? బాగుంది కదండి చూడ్డానికి కూడా. హలో, నేను అలా అనలేదు. బాగుంది అని సిగ్గుపడ్డాను. ఓ అవునా? ఆ ముక్క మాకు అర్థం కావాలి కదండి. అలా మొహానికి మాస్క్ వేసుకుని ఉండేసరికి ఎక్స్ప్రెషన్ రాంగ్గా అర్థమైంది. అఖిల, అలా అబ్బాయి ఇంకా మొహం నుంచి ఆ మాస్క్ తీసేలా లేడు. అది తీస్తే ఏమైనా ప్రాబ్లమా? అయినా ఏదో తప్పు చేసినట్టు అలా మొహం కవర్ చేసుకోవడం ఏంటి? ఇంక చాలు, ఆపుతారా? వచ్చిన వాళ్ళు మీ మాటలకి హట్ అవుతారు. తప్పుగా అనుకోరు. వదిన గారు, మా ఆయన అన్నది కూడా ఓ రకంగా కరెక్టే కదండి. మా అమ్మి వచ్చి కూడా చాలాసేపు అయినది. ఇంకా ఆ మాస్క్ తీయకపోతే ఎలా చెప్పండి? అవునవును వీరేంద్ర, వీడెవడో నీ ఫేస్ గుర్తుపట్టడానికి మాస్క్ తీపించే ప్రోగ్రామ్ ఏదో పెట్టుకున్నట్టున్నాడ్రా. ఇప్పుడేంటమ్మా చేసేది? వీడికి పక్క నా మీద డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు నేను వీడి కంట పడకూడదు. ఏం బాబు, ఏంది? ఆ మాస్క్ తీసేదానికి కూడా ఎంత ఆలోచిస్తా ఉండావు? ఆంటీ, యాక్చువల్గా నాకు 2 days నుంచి కొంచెం సెన్సిటివ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అందుకే తీయట్లేదు. కేర్ఫుల్గా ఉండాలని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాను. కార్లో నా శానిటైజర్ మర్చిపోయాను. ఎవరినైనా పంపించి కాస్త తెప్పిస్తారా?